హ్యాట్రిక్ దిశగా హిందూపురంలో ఎమ్మెల్యే, అదేవిధంగా డబుల్ హ్యాట్రిక్ దిశగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మరెవరో కాదు, నటసింహం బాలకృష్ణ గారు. అఖండతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు అఖండ 2 మెరుపులు మెరిపిస్తున్నాడు నటసింహం బాలకృష్ణ గారు. అయితే అఖండ 2 అఖండ తాండవం సంబంధించి ఇప్పుడు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ రిలీజ్ లాంచ్ కూడా కర్ణాటక ఏదైతే చింతామణి ఏరియాలో లాంచ్ చేయడం జరిగింది. దానికి స్పెషల్ గెస్ట్గా శివరాజ్ కుమార్ గారు కూడా వచ్చారు. అయితే కర్ణాటక వాసులందరూ కూడా లింగాయతులు కావచ్చు, మిగతా వారు కావచ్చు, అందరూ కూడా శివభక్తులే. మొత్తానికి అఖండ తాండవంలో శివతత్వం ఎలా ఉండబోతుందనేది చిన్న మెరుపు మెరిపించారు నిన్న చింతామణి ప్లేస్లో. అయితే శివరాజ్ కుమార్ గారు కూడా వచ్చి ఆ యొక్క ప్రోగ్రామ్ని పెద్ద సక్సెస్ చేశారని చెప్పుకోవాలి. అయితే అఖండ తాండవం 2 పైన ఎక్స్పెక్టేషన్స్ మాత్రం అతి భారీగా ఉన్నాయి. కాకపోతే సాధారణంగా సీక్వెల్స్లో కొత్తదనం లేకపోతే ఖచ్చితంగా అవి అనుకున్నంత వరకు ఆశించిన ఫలితాలు అయితే దక్కవు. కానీ అఖండ తాండవంకి సంబంధించి ట్రైలర్లోనే పూర్తి సినిమా చూపించేశారు అనుకోవాలి. వాస్తవానికి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఈ యొక్క సినిమాలో ఉండబోతున్నాయని చెప్పి ట్రైలర్లో కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఫస్ట్ ఏంటంటే మహాకుంభమేళ, దాదాపు 144 ఏళ్ళకి ఒక్కసారి వచ్చేటువంటి మహాకుంభమేళ కావచ్చు, ఆ కుంభమేళ పైన పూర్తి సినిమా ఆధారపడి ఉందని చెప్పి ట్రైలర్లో మనకు అర్థమవుతుంది. అదే కాకుండా పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలు కావచ్చు, వీటి నుంచి వచ్చేటువంటి ఒక పరిణామాలు ఏదైతున్నాయో వీటిని తట్టుకోవడానికి బాలకృష్ణ గారు చేయబోతున్నటువంటి ఒక పెద్ద యుద్ధమే ఇది అఖండ తాండవం. అయితే మనం చూసుకుంటే అఖండ తాండవం సంబంధించి సాధారణంగా మనం కేజీఎఫ్లో చూస్తుంటాం, పెద్దమ్మ తల్లి అని చెప్పేసి ఈ యొక్క గన్ వాడినట్టు చూసాం. దీన్ని పలు విధాలుగా ఎన్నో సినిమాల్లో వాడినా వాస్తవానికి బాలకృష్ణ గారి స్టైల్లో తన చేతిలో ఉండేటువంటి ఒక దండంతోనే ఆ యొక్క పెద్దమ్మ తల్లిని యూజ్ చేయడం కానీ ఇవన్నీ చూస్తుంటే నిజంగా బోయపాటి గారు ఖచ్చితంగా బూస్బంప్స్ తెప్పించేలాగే కనిపిస్తుంది. ఇవే కాకుండా గతంలో అఖండ ఏదైతే సినిమా వచ్చిందో అది సెకండ్ ఇన్నింగ్స్లో అత్యంత పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు బాలకృష్ణ గారి కెరియర్లో. బోయపాటి గారికి సంబంధించినటువంటి ఈ యొక్క డైరెక్షన్లో BB4 బోయపాటి గారితో పాటు ఇది 4th సినిమా కాబట్టి ఇది ఖచ్చితంగా అత్యంత పెద్ద హిట్ కాబోతుందని చెప్పుకోవచ్చు. అయితే చూసుకుంటే సినిమాకి సంబంధించి మనకి బోయపాటి శ్రీను గారు డైరెక్షన్ చేస్తూ, అదేవిధంగా చూసుకుంటే రామ్ అచంట, అదేవిధంగా గోపి అచంట గారు కూడా ఈ సినిమాకి సంబంధించి నిర్మాణంలో ఉన్నారు. అదే కాకుండా తమన్, సాధారణంగా తమన్ గారికి సంబంధించిన ఇంటి పేరు కూడా మార్చేసుకున్నారు, అది నందమూరి తమన్ అని చెప్పి. మొత్తానికి నందమూరి తమన్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి అంటే ట్రైలర్లో ఓన్లీ BGMతోనే ఫుల్ మార్క్స్ కొట్టేశాడు తమన్. వాస్తవానికి ఈ సంవత్సరంలో చూసుకుంటే 2025లో ఏదైతే ఓజీ సినిమాతో పూర్తి బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి ఒక తమన్ ఇప్పుడు దానికి మించి ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ చేశారంటే అవుననే వినిపిస్తుంది. అయితే తమన్ నందమూరి తమన్గా మారడానికి కూడా ఖచ్చితంగా అఖండ కారణం అని చెప్పుకోవచ్చు. ఏదైతే బాలకృష్ణ గారికి సెకండ్ ఇన్నింగ్స్లో ఒక పెద్ద హిట్ ఇచ్చినటువంటి సినిమా ఒక మంచి హిట్. సో దాంతో నందమూరి తమన్గా మారినటువంటి ఒక తమన్ దాని తర్వాత ఓజీతో కొనిదెల తమన్ అని చెప్పి పేరు మార్చుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నందమూరి తమన్గా మారబోతున్నారు. సో BGM కావచ్చు ఇవన్నీ కూడా హైలైట్గా నిలవబోతున్నాయి. బాలకృష్ణ గారికి సంబంధించి ఈ యొక్క సినిమాలో పూర్తి ఉగ్ర రూపాన్ని మనం చూడబోతున్నాం అని చెప్పేసి వాస్తవానికి పాకిస్తాన్ నుంచి మనం చూసాం మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఒక పెహల్గాం దాడి కావచ్చు, లేదా సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, అలాంటి డైలాగ్స్ కూడా బాలకృష్ణ గారి నోటి నుంచి వచ్చాయంటే మనకు ఖచ్చితంగా ఈ సినిమాలో మనం ఇంకేదో చూడబోతున్నాం అని చెప్పేసి అర్థమవుతుంది. అయితే హిందూ ఏదైతే ఉందో సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి కంప్లీట్గా ఈ సినిమా ఉండబోతుందని చెప్పి ఇప్పటికే బోయపాటి శ్రీనివాస్ గారు చాలా పలు వేదికల మీద చెప్పారు. అదేవిధంగా నేను ట్రైలర్లో కూడా హిందూ ఏదైతే సనాతన ధర్మం ఉందో ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఈ సినిమా మొత్తం కంప్లీట్గా మన హిందువుల పైన అదేవిధంగా సనాతన ధర్మం పైన ఉండబోతుందని చెప్పేసి ఆ డైలాగ్లో మనకు అర్థమవుతుంది. అయితే ఈ సినిమాలో డ్యూయల్ రోల్, వాస్తవానికి చెప్పాలంటే అఖండ కూడా మనకి డ్యూయల్ రోలే, ఈ సినిమా కూడా డ్యూయల్ రోల్ రాబోతుంది. ఒకటి పొలిటికల్ బ్యాక్డ్రాప్, అది కూడా హిందూపురం ఎమ్మెల్యేగా రాబోతుంది. ఆ యొక్క క్యారెక్టర్ కూడా హిందూపురం ఎమ్మెల్యే అని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఇంకోటి వచ్చేసి అఘోరా గెటప్. సో మొత్తానికి ఈ రకంగా ఉన్నటువంటి ఈ అఖండ తాండవంపై భారీ అంచనాలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమాపై ఇప్పటికే బిజినెస్ లెక్కలు, వాస్తవానికి నటసింహం బాలకృష్ణ గారి కెరియర్లో
ఇంత పెద్ద బిజినెస్ లెక్కలు ఏ సినిమాకి కూడా జరగలేదు. సో ఈ సినిమాకి జరిగాయంటే ఖచ్చితంగా ఏ రేంజ్లో ఉండబోతుందో చూస్తున్నాం. వాస్తవానికి హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇలాంటి భాషల్లో బాలకృష్ణ గారే డబ్బింగ్ చెప్పుకున్నారట. సో ఇది ఫస్ట్ టైం అంటే బాలకృష్ణ గారి కెరీర్లో ద పాన్ ఇండియా మూవీ అంటే ఇదే అని చెప్పుకోవాలి. సో ఈ పాన్ ఇండియా మూవీతో బాలకృష్ణ గారి యొక్క పవర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పూర్తి పాన్ ఇండియా వైపు పూర్తిగా పాకబోతుందా? సో రాబోతున్నటువంటి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్లో ఉండబోతున్నాయి. బాలకృష్ణ గారి సెకండ్ ఇన్నింగ్స్లో అది డబుల్ హ్యాట్రిక్ దిశగా వెళ్తున్నటువంటి టైంలో ఈ ఏజ్లో ఇలాంటి హిట్స్ ఇంకెవరికైనా హీరోకు ఉన్నాయంటే ఖచ్చితంగా లేవనే చెప్పుకోవాలి. సో మొత్తానికి అఖండ తాండవ్ ఘన విజయం సాధించబోతుంది అని చెప్పుకోవడానికి ఒక చిన్న మార్క్ అయితే మనకి ట్రైలర్లో కనిపించేసింది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఒక టైటిల్ సాంగ్ కావచ్చు, దాని తర్వాత మనం చూసుకుంటే ఏదైతే జాజ్కే అనే సాంగ్ ఆ సాంగ్ కావచ్చు, ఇప్పుడు రాబోతున్నటువంటి కొన్ని అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అవే కాకుండా హైదరాబాద్లో జరిగేటువంటి ఒక ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దీనికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి అనుమోలు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా అల్లు అర్జున్ కావచ్చు. వీళ్ళిద్దరు మళ్ళీ ఎందుకంటే గతంలో అఖండ సినిమా ఏదైతే ఉందో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా వీళ్ళిద్దరే స్పెషల్ గెస్ట్గా వచ్చారు. సో అదే సెంటిమెంట్ మళ్ళీ వర్కౌట్ చేస్తూ మళ్ళీ అల్లు అర్జున్ అదేవిధంగా మనకి అనుమోలు రేవంత్ రెడ్డి గారు అయితే రాబోతున్నారు. సో మొత్తానికి వీళ్ళిద్దరూ రాకతో అదేవిధంగా పాత సెంటిమెంట్తో మళ్ళీ అఖండ తాండవం కూడా అంతకు మించి హిట్ కొట్టబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. సో ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే.